Wrapped on the pads and given. ఆడక ఒక మ్యాచ్ ఆడుతుంటే ప్రపంచం అంతా అటువైపే చూస్తుంటే ఈ మాత్రం ప్రెషర్ ఉంటుంది. బహుశా ఆ ప్రెషర్కి కొత్తగా వచ్చిన బ్యాటర్ అయినా మహా ఛాంపియన్ విరాట్ కోహ్లీ అయినా ఒకటే. అందుకనేమో కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్లో కూడా డకౌట్ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్లో 8 బంతులు ఆడితే రెండో మ్యాచ్లో కేవలం 4 ఆడాడు. రిజల్ట్ మాత్రం సేమ్ 0. ఇంటర్నేషనల్ క్రికెట్కి కొన్ని నెలలు దూరంగా ఉన్నప్పుడు, దట్టు ఓన్లీ వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నప్పుడు, వన్డేలు కూడా నూటుకో కోటుకో జట్టు ఆడుతూ ఉన్నప్పుడు ఈ మాత్రం ఇబ్బంది ఉంటుంది, సహజమే. ఇలా తడబడుతూ ఉంటే, ప్రెషర్ డామినేట్ చేస్తూ ఉంటే, దట్టు కోచ్ గౌతమ్ గంభీర్ అవకాశం ఎప్పుడు వస్తుందా అని కాసుకుని కూర్చుని ఉన్నప్పుడు కంటిన్యూటీ సాధ్యమేనా? షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకో, సిరీస్ ఆఫ్టర్ సిరీస్ ప్లాన్ చేసుకో, 1 year ఆడాలి, వరల్డ్ కప్ ఆడాలి అని ఎక్కి పాయింటింగ్ లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. దానికి కారణం ఇదే. వరుసగా 2 మ్యాచ్ల్లో కోహ్లీ డక్అవుట్ తర్వాత మీరైతే ఏమంటారు? జడ్జి చేయడం కరెక్టా?